నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండవ ప్రధాని బ్యారేజీ అయిన అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో పడింది. ఈ బ్యారేజీ ఉపయోగించడానికి వీలు కాదని అటు అధికారులు ఇటు నిర్మాణ సంస్థలు తేల్చిపాడేశాయి. డిజైన్లలో లోపం వల్లే అవి ఇప్పుడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ మాదిరిగానే అన్నారంలో కూడా నీటిని మొత్తం వదిలేయాలని, పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల్సిందే అని నిర్ధారించాయి. తాజా పరిణామం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం బ్యారేజీ కుంగిపోయి పార్టీకి నష్టం చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు అన్నారం లొసుగులు ముందుకొచ్చాయి. మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీల పునర్నిర్మాణ వ్యయం కూడా ప్రభుత్వమే భరించాల్సి రావడం మరో విషాదం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సరస్వతీదేవి పేరు పెట్టిన అన్నారం బ్యారేజీ కూడా పెను ప్రమాదంలో పడింది. మేడిగడ్డ బ్యారేజీ మాదిరిగానే అన్నారం బ్యారేజీ కూడా కుంగిపోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు తేల్చేశారు. బ్యారేజీలో సీపేజీలు, లీకేజీలు అధికంగా ఉన్నాయని, అదిప్పుడు వాడడానికి ఏమాత్రం ఉపయోగపడదని స్పష్టం చేశారు. ఉన్న నీటిని మొత్తం ఖాళీ చేసి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయాల్సిందేనని అధికారులు నిర్ధారించారు. ఇప్పుడున్న పరిస్థితిలో నీరు నింపితే మొత్తం బ్యారేజీ కొట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రస్తుతం అన్నారం బ్యారేజీని వాడవద్దని నిర్ణయించారు. అన్నారంతో పాటు సుందళ్ల బ్యారేజీలో కూడా పెద్ద ఎత్తున సీపేజీలు, లీకేజీలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో మేడిగడ్డ, అన్నారం కోవలోకి సుందళ్ల కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందళ్ల బ్యారేజీలకు చేయాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణ వ్యయం కూడా ప్రభుత్వం పైనే పడే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు ఫైనల్ చేసిన డిజైన్ల ప్రకారమే తాము నిర్మాణం చేపట్టామని, లోపం డిజైన్లదే తప్ప నిర్మాణాలది కాదని కాంట్రాక్టు ఏజెన్సీలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. గతంలో మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎల్ఎన్టీ కంపెనీ లేఖ రాసిన తరహాలోనే ఇప్పుడు అన్నారం కాంట్రాక్టు ఏజెన్సీ కూడా వ్యవహరిస్తోంది. అన్నారం బ్యారేజీ నిర్మాణం 2016లో ప్రారంభమై 2019తో ముగిసింది. డిఫెక్ట్ లయబిలిటీ టైం 2021 డిసెంబర్తో ముగిసింది. అంటే ఆ సమయంలోపు నిర్మాణపరమైన లోపాలుంటే ఏజెన్సీలు తమ ఖర్చుతో సరిచేయాలి. తర్వాత ఏర్పడితే మాత్రం వారికి సంబంధం ఉండదు. అది గత ప్రభుత్వం ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందం. దీని ప్రకారం ఇప్పుడు బ్యారేజీలో ఏర్పడ్డ లీకేజీలు, సీపేజీలు కుంగుబాటుతో తమకు సంబంధం లేదని అన్నారం బ్యారేజీ నిర్మించిన ఏజెన్సీలు స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్స్, విజేత, పీఈఎస్ కలిసి జాయింట్ వెంచర్ గా ఈ బ్యారేజీని నిర్మించాయి. ఇంజనీర్లు ఖరారు చేసిన డిజైన్ల ప్రకారమే తాము నిర్మాణం చేపట్టామని, లోపం డిజైన్లదే తప్ప తమది కాదని ప్రభుత్వానికి లేఖ రాశాయి. రిపేర్లు చేయాలన్నా, పునరుద్ధరించాలన్నా మళ్లీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని, కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశాయి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణమంతా లోపాభూయిష్టంగా ఉందని, డిజైన్ల లోపం అడుగడుగునా కనిపిస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్జీఎస్ఏ అధికారులు తాజాగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలపై అధ్యయనం చేశారు. సంబంధిత అధికారులను విచారించారు. తప్పుల దడకగా ఉన్న డిజైన్లను ఎవరు ఆమోదించారని ప్రశ్నించారు. బాధ్యులను గుర్తించారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఎన్జీఎస్ఏ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందళ్ల బ్యారేజీలు కూడా వాడడానికి పనికిరావని నిర్ధారణ కావడం బీఆర్ఎస్ పాలిట శాపంలా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అది అప్పుడు ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం చేసింది. అధికారం కోల్పోవడానికి గల ప్రధాన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటిగా నిలిచింది. పార్లమెంటు ఎన్నికల ముందు ఇప్పుడు అన్నారం, సుందళ్ల కూడా కుంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని తేలిపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పుకున్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలన్నీ తన లోపాలుగానే ప్రజలు భావించే అవకాశం ఉంది. అటు అధికారులు కూడా అప్పటి ప్రభుత్వం, అప్పటి సీనియర్ అధికారులు చెప్పినట్టే తాము చేశామని విచారణ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాములో కుంగుబాటు తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారాన్ని, బీఆర్ఎస్ కు రాజకీయ నష్టాన్ని పెద్ద మొత్తంలోనే మూటకట్టాయి.